ఈ విద్యార్థులు నేను చెప్పేదంటే పంచలింగాలు నా స్వగ్రామం కాబట్టి పదే పదే ఈ స్కూల్ నేను రావడం జరుగుతుంది. ఎందుకంటే నిన్నటి రోజున ఎమ్మెల్యే స్కూల్కి వెళ్ళాను నేను. ఆల్రెడీ మీ టీచర్స్ కంతా బాగా అవగాహన ఉంటుంది. అక్కడ గర్ల్స్ హై స్కూల్ అని చెప్పేసి దాదాపు 3500 మంది పిల్లలు అక్కడ. ఎంతమంది? 3500 మంది పిల్లలు ఒక స్కూల్లో ఉన్నారంటే వాళ్ళ బాధ లేదంటే మీరు ఒకసారి ఆలోచించాలా. త్రాగడానికి నీళ్లు, వాష్రూమ్ కూడా ఉంటే లేవు, క్లాస్ రూమ్ కూర్చుంటే క్లాస్ రూమ్స్ కూడా లేవు. ఈవెన్ అంత ఇబ్బంది పడతా ఉన్నారు అక్కడ. మీకు అన్ని సకల సౌకర్యాలు ఈ పంచలింగాల స్కూల్ ఉన్నాయి. బ్రహ్మాండమైన స్టాఫ్ ఉంది, లిమిటెడ్ స్ట్రెంత్. మీరు బాగా చదువుకొని మీ టీచర్లు చెప్పిన పాఠాలను మీరు బాగా నేర్చుకుని, ఎందుకంటే మీరు లాస్ట్ ఇయర్ ఫలితాలు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి ఈ స్కూల్లో. కాబట్టి ఈ సంవత్సరం మెరుగ్గా రాణించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే దాదాపు 3500 స్ట్రెంత్ ఉన్న స్కూల్లోనే వాళ్ళ రిజల్ట్ చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాయి. వాళ్ళ స్కూల్లో దాదాపు 580 మార్కులు దాటిన వాళ్ళు 80 మంది దాకా ఉన్నారు. 500 ఉండే వాళ్ళు 70 మంది ఉన్నారు. అంటే దీన్ని బట్టి అంత స్ట్రెంత్ ఉన్న అరకొర వస్తున్నా కూడా వాళ్ళు ఎంత బాగా చదువుకుంటున్నారంటే మీరు ఒకసారి ఆలోచించాలా. ఈ గ్రామంలో ఎంపీగా మనం పెట్టుకుని అన్ని ఏ అవసరం ఉన్నా మనం తీర్చుకునే శక్తి పెట్టుకుని మీరు నెగ్లెక్ట్ చేస్తే చాలా చాలా బాధాకరం అనిపిస్తుంది. కాబట్టి విద్యార్థులందరూ, ఎందుకంటే మీకు ఇప్పుడు 10th క్లాస్ కూడా ఏదో గంట ఎక్కువ పెంచాలని చెప్పి తెలిసింది నాకు. ఈవినింగ్ స్టడీ అవర్స్ మేడం, అది 4 to 5 ఏదో వచ్చిందని చెప్పి షెడ్యూల్ కూడా నాకు తెలిసింది. కావున పిల్లలంతా మీరు 10th క్లాస్ వాళ్ళు ఎస్పెషల్లీ మీరు మీ టీచర్ల సలహాలు సూచనలు పాటిస్తూ పాఠాలు మంచిగా నేర్చుకుని, అలాగే 6th నుంచి 9th వరకు అయితే వీళ్ళందరూ ప్రతి ఒక్కరు మీ తరగతుల్లో మంచి మార్కులు తెచ్చుకొని మీ తల్లిదండ్రులకు పాటు ఇటు ఉపాధ్యాయులకు అలాగే స్కూల్కి ఎస్పెషల్లీ అలాగే మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఆశిస్తున్నా. ఎందుకంటే ఈరోజు నాకు కలెక్టరేట్ లో దిశ మీటింగ్ అని చాలా పెద్ద మీటింగ్ ఉంది ఆల్ డిపార్ట్మెంట్స్ తో. నేను ఎందుకంటే ఈరోజు అసలు వీలు కాదని చెప్పాను. మళ్ళీ నేను రేపటి నుంచి ఉన్నాను. మాకు ఇంకా పార్లమెంట్ స్టార్ట్ అయింది. మీ స్కూల్ ఎట్లా మాకట్లా రేపు 20th నుంచి ఉంది కాబట్టి నేను అక్కడ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఏమంటే ఓపెన్ చేసిపోతే కనీసం మీకు త్రాగునీరు వెంటనే అందుబాటులోకి వస్తుందని చెప్పి రావడం జరిగింది. అలాగే ఇటువంటి బ్రాండ్స్ కర్నూలులో ఉన్నటువంటి 7 బస్ స్టాండ్స్ లో కూడా పెట్టాం. మన 7 అసెంబ్లీలు అయితే 7 బస్ స్టాండ్స్ లో, అలాగే ఇంకా కొన్ని స్కూల్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మొత్తం మన స్కూల్లోనే ఓపెన్ చేసుకుని జరిగింది ఈరోజు. ఎందుకంటే వాటిన్నింటినీ ఈరోజు పోలేకపోతున్నా. ఎక్కడ ఏది కూడా అన్ని రెడీ ఉన్నాయి, కానీ ఓపెన్ చేయడానికి పోలేకపోతున్నాం. అంటే టైం అనేది ఎంతో విలువైంది. టైం అనేది చాలా చాలా విలువైంది. ఏమంటే మన ఊళ్ళో స్కూల్ జస్ట్ చేసిపోదామని చెప్పి వచ్చాను. కాబట్టి మీరు మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేసరికి ఏ క్వార్టర్లీ ఎగ్జామ్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ అయిపోతే దాని ఫలితాలు నేను మేడం నుండి తెలుసుకుంటా. కాబట్టి మీరందరూ బాగా చదువుకున్నానా? ఓకేనా? మీరందరూ ప్రామిస్ చేయాలి గట్టిగా నాకు. ఎందుకంటే ఓకేనా? ఎంతమంది మేడం స్ట్రెంత్ మన పిల్లలు ఇక్కడ? 296. స్టాఫ్ ఎంత మేడం మనకు సంపూర్ణంగా? మన స్టాఫ్ ఫుల్ఫిల్డ్ స్టాఫ్ ఉంది మనకు. ఓకే మేడం, రైట్, ఓకే మేడం. సరే ఆ ఒక్క పోస్ట్ ఏదైనా ఫిల్అప్ ఉంటే నేను ప్రయత్నం చేస్తా ఈ స్కూల్ విషయంలో. ఎందుకంటే మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్టాఫ్ అనేది. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేలో మేడం చాలా చాలా ఇబ్బందులు. 3500 మంది స్టాఫ్, స్టూడెంట్స్, వాళ్ళ పరిస్థితి చాలా చాలా దారుణంగా ఉంది. ఈరోజు కలెక్టరేట్ లో వాళ్ళ విషయం చాలా సీరియస్ గా మాట్లాడింది మేడం. వాస్తవంగా అంటే అంత బాధాకరం అసలు. అక్కడ ఈ చెట్ల కింద ఇట్లా కూర్చుంటారు వాళ్ళు. వర్షం పడుతున్నా ఇట్లా కూర్చోవాలా, చలికి వానకు గాలికి అంతా ఇట్లా కూర్చోవాలి వాళ్ళు. అంటే ఎంత బాధ ఉంటుంది అక్కడ. మీకు అన్ని రకాల వస్తున్నాయి బ్రహ్మాండంగా. ఆర్మీగా ప్లే గ్రౌండ్ ఉంది మీకు, అవునా కదా? కాబట్టి మీరు మిగతా స్కూల్తో కంపేర్ చేసుకుని మాకు ఈ ఊర్లో ఈ స్కూల్లో ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎటువంటి స్టాఫ్ ఉంది ఇక్కడ. ప్రైవేట్ స్కూళ్ళలో ఇంతకంటే గొప్ప వాళ్ళేం కాదు టీచర్లు. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇంతకంటే గొప్ప వాళ్ళు టీచర్లేం కాదు. వీళ్ళంతా సెలెక్టెడ్ టీచర్స్.
ప్రామాణికంగా ఎగ్జామ్స్ రాసి సెలెక్ట్ అయ్యి అంత పోటీ పరీక్షలు సెలెక్ట్ చేసినటువంటి టీచర్లు వీళ్ళంతా. కావున మీరంతా ఈ టీచర్లు చెప్పిన మాట చాలా చక్కగా వినాలా. ఓకేనమ్మా మీరంతా? చాలా అంటే మేడం రెగ్యులర్ గా స్ట్రెంత్ స్కూల్ కు అటెండెన్స్ పర్ఫెక్ట్ వస్తున్నారు? అటెండెన్స్ పర్ఫెక్ట్ వస్తుంది. అదే అట్లా రాని వాళ్ళని కూడా ఏమైనా కూడా కొంచెం ఫాలోఅప్ చేసాను. కొంచెం ఫోన్లు చేసి కానీ 10th క్లాస్ విషయంలో ఎస్పెషల్ కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి సార్. ఎందుకంటే ఈసారి కూడా మంచి ఫలితాలు రావాలని చెప్పేసి ఎఫ్ఎస్సీ గారి ఆధ్వర్యంలో నేను అదే మేడం మీరు ఏం చేస్తారంటే మేడం కొంచెం మారింటే ఒకసారి ఫాలోఅప్ చేయండి. లేదంటే మీకు ఎవరైనా పేరెంట్స్ ఇబ్బందిగా ఉంటే ఓ లిస్ట్ మాకు పంపండి అంతే. మేము కౌన్సిలింగ్ ఇస్తాం, మేము పిలిపించుకొని వాళ్ళకి ఏ రకంగా చెప్పాలని మేము వాళ్ళ భాషలో మేము చెప్తాం. ఓకే మేడం మీరు ఓకేనా? మీరంతా దయచేసి అన్యదా భావించకుండా నేను ఎందుకంటే